వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కరివేపాకు రైస్ చేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయి ఉంచి పచ్చెనగపప్పు ఒక స్పూన్, ఉద్దిపప్పు ఒక స్పూను, 5-6 ఎండుమిరపకాయలు వేసి బాగా వేపుకోవాలి. ఇలా ఆయిల్ లేకుండా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ నువ్వుపప్పు అండి, ఇవి ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే కడాయిలో 1 కప్పు కరివేపాకు తీసుకొని బాగా వేపుకోవాలి. అంటే తేమ శాతం పోయేలాగా వేపుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా అయిన తర్వాత కొద్దిగా చింతపండు తీసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఈ మాత్రం తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలపాలి. తర్వాత స్టవ్ ఆపుకొని మనం తీసుకున్న చల్లార్చుకున్న ఈ మిశ్రమానంతా మిక్సీ జార్లోకి వేసుకొని, చూడండి ఆకు కూడా బాగా చల్లారినాకే వేసుకోవాలి మిక్సీకి. కల్లుప్పు ఒక స్పూన్ వేసి మూత ఉంచి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి ఉంచి ఆయిల్ వేసుకోవాలి. మన ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ముందుగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగుతుంటాయి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, పల్లీలు అండి ఇవి. మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోవచ్చు వీటిని. ఇందులోకి జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి అది. ఇలా బాగా కడాయిలో వేపుకోవాలి. వేగుతున్నప్పుడు కాస్త వేగాయి కదండి, వీటిలోకి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అండి, చిన్న టీ స్పూన్తో అర టీ స్పూన్ ఉండేది ఇలా వేసి బాగా వేపాలి. కరివేపాకు ఒక రెమ్మకొని తెంపి వేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసి పోపులో కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. మంట మాత్రం సిమ్లోనే ఉంచుకోండి. ఈ ఆయిల్లో కొద్దిగా ఇది వేగాలి. 2 మినిట్స్ చాలండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి చల్లార్చుకోండి. ముందుగా అన్నం వంచి రెడీ చేసుకున్నామండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఇందాక మనం వేపుకున్న మిశ్రమాన్ని పూర్తిగా ఇందులో వేసుకోవాలి. వేసి బాగా అన్నం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా తయారవుతుంది. మీకు కావాలంటే కరివేపాకు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువగాను వేసుకోవచ్చు. కరివేపాకు మన ఆప్షన్ అండి. ఇది హెయిర్ కూడా బాగా పనిచేస్తుందండి. కరివేపాకు ఉట్టిగానే తినరు కదండి. ఇలా అయితే తప్పక తీసుకుంటారు అందరూ. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.